నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు. గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం రోజున పెద్దపల్లి నియోజకవర్గంలో 4 నూతన కార్యక్రమాల అమలుపై నిర్వహించిన గ్రామ సభల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, జూలపల్లి మండలాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా పరిపాలనలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే వివరాలను పరిశీలించి గ్రామాల్లో ఇండ్ల స్థలం లేని అర్హులకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. పేరు రాని వాళ్ళు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, లబ్ధిదారులు, అధికారులు తదితరులు ఉన్నారు. మన నియోజకవర్గంలో నేను మొదటగా హాజరైనటువంటి గ్రామ సభ కూడా ఇక్కడే. మరి ఇప్పుడే మీకు ఎంఆర్ఓ గారు కానీ, మీ స్పెషల్ ఆఫీసర్ గారు కానీ మీరు చాలా విషయాలు క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరి ఆనాడు ప్రభుత్వం వచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా దానికన్నా ముందు కానీ మేనిఫెస్టో కానీ 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మీరు మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆనాడు కోరడం, మీరంతా కాంగ్రెస్ పార్టీ ఆదరించి మరి ఇక్కడ నన్ను గెలిపించుకోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకోవడం, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం, ఇవన్నీ కూడా మీ సహకారంతో మరి 1 ఇయర్ కింద జరిగినాయి. మరి అప్పటి నుండి అనేక కార్యక్రమాలను ఇప్పటి వరకు అమలు చేయడం జరిగింది. ఒకటి, మహిళలందరికీ ఫ్రీ బస్సు. రెండోది, గ్రామాలలో పేదలందరికీ ఉచితంగా ఇంటి బిల్లు లేకుండా కరెంటు. 5 లక్షలటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచడం, దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా మరి పేద సంవత్సరాల అమలు చేసుకోవడం జరిగింది. మరి మళ్ళీ ఈ సంవత్సరం ఆరంభంలో మళ్ళీ ప్రజాపాలన కార్యక్రమాన్ని పెట్టి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం, రేషన్ కార్డు ఇవ్వడం, దాంతోపాటు ఇందిరమ్మ భరోసా కింద ఎవరైతే గ్రామాలలో భూమి లేనటువంటి నిరుపేదలు ఉన్నారో సంవత్సరానికి 12,000, నెలకు 1,000 రూపాయల చొప్పున ఇవ్వడం,